తెలంగాణ శాసనసభలో మొదటి రోజు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ శాసనసభకు హాజరైనప్పటికీ ఆశ్చర్యానికి గురిచేశారు. సభలో కేవలం 3 నిమిషాలు మాత్రమే పాల్గొని వెళ్లిపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ శీతాకాల సమావేశాల పైనే రాష్ట్ర ప్రజల దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కు సవాళ్లు విసిరిన సందర్భం కనిపిస్తోంది. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉంటే అనేక సమస్యలపైన చర్చించే అవకాశం ఉంటుంది. శాసనసభకే రానప్పుడు ఏ అంశాలపైన చర్చిస్తాము, ఏ విధంగా ముందుకు వెళ్తాము అనే ప్రశ్నని కేసీఆర్ కు అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి సంధించిన సందర్భం కనిపించింది. అందుకు తగ్గట్టుగానే ఈ రోజు ఉదయం ఆయన అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన దాదాపు 16 నిమిషాల ముందే అసెంబ్లీ ప్రాంగణంలో అడుగుపెట్టారు. 14 నిమిషాల ముందే శాసనసభలో కూర్చున్నారు. అప్పటికి ముఖ్యమంత్రి ఇంకా శాసనసభ ప్రాంగణంలో కూడా రాలేదు. ఇక శాసనసభలో ప్రవేశించిన కేసీఆర్ ఆయన రిజిస్టర్ లో సంతకం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశించారు. ఆయన నేరుగా స్పీకర్ కు అభివాదం తెలిపి నేరుగా ప్రతిపక్ష హోదాలో కూర్చున్న కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన క్షేమ సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. ఆ తర్వాత డూయింగ్ గుడ్ అనే ఒక 2 పదాల సమాధానం కూడా ఆయన చెప్పిన సందర్భం. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సీట్లోకి వెళ్ళడం, కొంతమంది మంత్రులు కేసీఆర్ తో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్లి సీట్లలో కూర్చోవడం. ఇదేం పరంపరలో నిన్న మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు పొందిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ బ్లెస్సింగ్స్ తీసుకున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యవహారం ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడం ఒక స్ఫూర్తివంతమైన రాజకీయాలకి సూచన అనే చర్చ కూడా జరుగుతోంది. సహజంగా ముఖ్యమంత్రి దగ్గరికి ఆయన శాసనసభాపక్ష నాయకుడు కూడా. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు మంత్రులు కానివ్వండి, అట్లాగే సభ్యులు కానివ్వండి, విప్పులు కానీ ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థానం దగ్గరికి వెళ్ళి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్తారు. ఇది సాంప్రదాయం కూడా. కానీ అలాంటి సాంప్రదాయానికి విరుద్ధంగా ఒక స్ఫూర్తివంతమైన రాజకీయాలకు తెరదీస్తూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని కలిసి ఆయన యోగ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. దీని మీద ఇప్పుడు ఒక ఆమోదయోగ్యమైన చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత స్పీకర్ 0 అవర్ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 0 అవర్ మొదలైంది. 0 అవర్ తర్వాత సభని జనవరి 2వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. చూడాలి 2వ తారీఖు నుంచి ఏ విధంగా సభ ముందుకు వెళ్తుంది. ఈలోపు ముఖ్యమంత్రిని కొంతమంది పాత్రికేయులు సంప్రదించారు. సభలో కేసీఆర్ ను మీరేం ప్రశ్నించారు, ఆయన ఏం సమాధానం చెప్పారు అని ఒక ఆసక్తికరమైన ప్రశ్న కూడా సంధించడం జరిగింది. విలేకరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా ఒకటే సమాధానం చెప్పారు. నేనేం అడిగాను, ఆయన ఏం చెప్పానో కేసీఆర్ని అడిగితేనే బాగుంటది అనే అంశాన్ని కూడా చమత్కరించిన సందర్భం మనం స్పష్టంగా చూసాం. మొత్తానికి మొదటి రోజు శీతాకాల సమావేశాలు మొదటి రోజు అత్యంత ఆసక్తిగా కొనసాగిన సందర్భం కూడా కనిపించింది. ఫోకస్ అంతా కేసీఆర్ ఎంతసేపు ఉంటారు, ఇటు ప్రశ్నోత్తరాల సమయంలో పాల్గొంటారా, ఇతర అంశాల్లో ప్రభుత్వంతో జరిపే చర్చలో పాల్గొంటారా అనే అంశాలన్నిటి పట్ల ఆసక్తి నెలకొంది. కానీ ఆయన ఇటు జనగణమన జాతీయ గీతం అయిపోగానే ఆయన 3 నిమిషాల్లో లేచి వెళ్ళిపోవడం కూడా ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భం కనిపిస్తోంది. చూడాలి 2వ తారీఖు నుంచి అయినా ఆయన సభలో ఉంటారా అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతుంది. ఇక ఆయన కేవలం అటెండెన్స్ కోసమే, అంటే 60 రోజుల పాటు సభలో గనక లేకపోతే, స్పీకర్ దృష్టికి రాకుండా ఆయన సభలో లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం కూడా స్పీకర్ కు ఉంటుంది. కాబట్టి ఈయన ఈ రోజు అటెండెన్స్ వేయించుకోవడానికి వచ్చారనే మరో రకమైన చర్చ జరుగుతుంది. 190/4 అధికరణ కింద, చట్టంలోని అధికరణ కింద 60 రోజులు ఖచ్చితంగా స్పీకర్ దృష్టిలో అసెంబ్లీకి రావడం జరుగుతుండాలి. ఈ ప్రొసీడింగ్స్ ఇంకా మిస్ అయితే నిర్ణయం తీసుకునే అవకాశం స్పీకర్ కు ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ 60 రోజుల్లోపు అటెండెన్స్ ఉండాలనే కోణంలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఈ రోజు సభకు వచ్చినట్టు కూడా చర్చ జరుగుతుంది. ఇక ఇది వేరే వాదం అనుకోండి. మొత్తానికి సభ ఈ రోజు 0 అవర్ తర్వాత సభ 2వ తారీఖు వాయిదా పడింది. 2వ తారీఖు నుంచి ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎలాంటి పద్ధతులు ప్రవేశపెట్టబోతున్నారు, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఏమైనా అంశాలేంటి,
ఆ అధికార పార్టీ లేవనెత్తే అంశాలేంటి అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది. శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ శీతాకాల సమావేశాల పైనే రాష్ట్ర ప్రజల దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కు సవాళ్లు విసిరిన సందర్భం కనిపిస్తోంది. శాసనసభ